ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. కోరికలు గుర్రాలెక్కితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కరెక్ట్గా విజయ్ పరిస్థితి అలాగే ఉంది. సీఎం పదవి అందినట్టే అంతుంది, అడుగు దూరంలో ఆగిపోతుంది. ఇప్పటికి 2 సార్లు ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. అంటే గవర్నర్ గారేమో సంపూర్ణ మెజార్టీ ఉంటే తప్ప, మీరు 118 సభ్యుల మద్దతు చూపిస్తే తప్ప నేను ముఖ్యమంత్రిగా మీతో ప్రమాణ స్వీకారం చేపించను అని చెప్తున్నారు. 118 సభ్యుల సంఖ్య వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ రాకుండా ఆగిపోతుంది. ఇప్పుడు కేవలం 1 లేదా 2 ఎమ్మెల్యేల మద్దతు కేవలం అవసరం. ఆ 1 లేదా 2 ఎమ్మెల్యేల మద్దతు కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. వీసీకే పార్టీ మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ చాలా ఉన్నాయి. కండిషన్స్ అప్లై అంటున్నారు. ఏందా కండిషన్స్ అని చూస్తే, ఆ వీసీకే పార్టీ అధినేతకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలట. ఆయన ఆల్రెడీ ఒక ఎంపీగా ఉన్నారు. ఆయన ఆ ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట. ఎక్కడి నుంచి పోటీ చేస్తారట? ఇప్పుడు తిరుచి ఈస్ట్ ఉంది కదా, విజయ్ రాజీనామా చేయబోయే స్థానం. 2 చోట్ల నుంచి గెలిచారు కదా విజయ్. ఒక స్థానానికి రాజీనామా చేయబోతున్నారు కదా. విజయ్ రాజీనామా చేయబోయే స్థానం నుంచి వీసీకే పార్టీ అధినేత పోటీ చేస్తారట. కూటమి తరపున వీసీకే పార్టీకి అది ఆ సీటు ఒప్పచెప్పాలట. డిప్యూటీ సీఎం చేయాలట. ఇంకేమన్నా ఉంది అసలు? రెండోది, మళ్ళీ ఈయన ఎంపీకి రాజీనామా చేస్తారు కదా, ఆ ఎంపీ సీటు వాళ్ళ పార్టీకే వదిలేయాలట. ఆ ఎంపీ సీటు వాళ్ళ పార్టీకి వీసీకే పార్టీకే వదిలేయాలట. ఎమ్మెల్యేగా గెలిపించాలట. డిప్యూటీ సీఎం ఇవ్వాలట. ఇది కాక ఆల్రెడీ ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు 1 మంత్రి చేయాలట. మొత్తంగా 2 మంత్రి పదవులు. 3 ఎమ్మెల్యేలకి 2 మంత్రి పదవులు. ఆ 2 మంత్రి పదవులు కూడా 1 మంత్రి పదవి ఏకంగా డిప్యూటీ సీఎం. మరి కోరికలు ఇక్కడితో అయ్యా కాదు, రాజ్యసభ సీటు కూడా కావాలట. పోనీ ఇదంతా ఎందుకు అసలు? డైరెక్ట్గా విజయ్ గారు మీరు పక్కన కూర్చోండి, మేము పరిపాలించుకుంటాం, మీరు మా మద్దతు ఇవ్వండి, సీఎం సీటులో నేను కూర్చుంటానని అడగలే. సంతోషం. ఏకంగా సీఎం సీట్ అడగలే, డిప్యూటీ సీఎమే అడిగారు. ఏమండి, 2 ఎమ్మెల్యేలకి డిప్యూటీ సీఎం అడగొచ్చా? అడగటం నైతికంగా కరెక్టా? ఉన్నది 2 ఎమ్మెల్యేలు, అవకాశం వచ్చింది కదా, అవసరం వచ్చింది కదా అని డిప్యూటీ సీఎం అడగటం అంటే, ఇప్పుడు నిజానికి డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వీసీకే డిఎంకే కూటమిలో ఉంది కదా, అక్కడ ఇస్తారా డిప్యూటీ సీఎం వీసీకే పార్టీకి? ఇస్తారా? కనీసం మంత్రి పదవి ఇస్తారా వీసీకే పార్టీకి? అసలు అక్కడ మంత్రి పదవి కూడా ఇవ్వకపోయినా అక్కడ ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి కోరికలు పెరిగాయి ఎందుకు? ఇంకానయ్యో విజయ్ ఆస్తులన్నీ మాకు రాసి ఇవ్వండి, విజయ్ సినిమాల్లో మమ్మల్ని హీరోగా పెట్టండి, ఇవన్నీ కోరికలు అడగలే. సంతోషం. అంటే కోరికలకి అడ్డు అదుపు లేకుండా ఉన్న అవకాశాన్ని వాడుకుంటూ విజయ్ని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, విజయ్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, సినిమా చూపిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. నిజానికి విజయ్కి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, వీళ్ళందరి మద్దతు నాకు అవసరం లేదు, ఫ్లోర్ టెస్ట్కి వెళ్తే అన్నాడీఎంకి అసంతృప్త ఎమ్మెల్యేలు నాకు అనుకూలంగా ఓటేస్తారని విజయ్కి ఉన్న ఆలోచన కావచ్చని నా అంచనా. నిజానికి ఫ్లోర్ టెస్ట్కి వెళ్తే ఆటోమేటిక్గా బలం వస్తుంది. కొంతమంది అన్నాడీఎంకి అసంతృప్తి ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు పార్టీగా కాకపోవటం వల్ల మద్దతు లేఖలు ఇవ్వడానికి ఉండదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఫ్లోర్ టెస్ట్లో విజయ్కి ఓటేస్తారు. వాళ్ళ మద్దతు కావాలంటే ఫ్లోర్ టెస్ట్ దాకా వెళ్ళాలి. కానీ ఫ్లోర్ టెస్ట్ దాకా గవర్నర్ గారు పోనిచ్చి తట్టలేరు. ముందు మద్దతు చూపిస్తేనే పోనిస్తా, ప్రమాణ స్వీకారం చేపిస్తా అంటున్నాడు. ఇదంతా గవర్నర్ వాళ్ళు వస్తున్న ఇబ్బంది. నేను చూడండి, దినకరన్ హైడ్రామా, అర్ధరాత్రి పూట పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించారట. పళనిస్వామిని ఎట్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తారు? 47 మంది ఎమ్మెల్యేలు, 116 సంఖ్య కనపడుతుంటేనే ప్రమాణ స్వీకారం చేపించారు గవర్నరు. 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీ అధినేతని ప్రమాణ స్వీకారం చేపిస్తారా? ఇక 116 కనపడుతుంటేనే చేపించలేదు. అంటే ఇదంతా ఒక అన్నాడీఎంకే ఆడుతున్న డ్రామా, అన్నాడీఎంకేతో కలిసి ఉన్న బీజేపీ ఆడిస్తున్న డ్రామానా? చాలామందిలో అనుమానం కలుగుతూ ఉంది. దీనికి సమాధానాలు రావాలి. దినకరన్ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయాడట. ఇదేందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఏది ఏమైనా ఒక లేట్ కావచ్చేమో కానీ విజయ్ ప్రమాణ స్వీకారం కావటం ఖాయం. కాకపోతే ఒక భయం వేస్తుంది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడే ఇంత ఇబ్బంది పెట్టారు, రేపు ప్రభుత్వాన్ని సాగనిస్తారా సాగనివ్వరా? ఆల్రెడీ కొంతమంది జ్యోతిష్యులు స్టార్ట్ చేశారు. ఉన్న పరిస్థితులు అంచనా వేస్తూ వేణుస్వామి 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోయిందని స్టార్ట్ చేశాడు. ఏది ఏమైనా 2 బ్యాడ్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.